మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో తాగి ఊగడమే కాకుండా అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. సామాన్యులు హైదరాబాద్ రోడ్ల మీద నడిచి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. హైదరాబాద్ లో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన పోకిరీలు ఒకే రోజు 3 ప్రాణాలు తీశారు. ఈ హిట్ అండ్ రన్ కేసులతో హైదరాబాద్ లో 3 కుటుంబాల్లో విషాదం నింపేశాయి. మందుబాబులు మత్తోన్మాదులుగా మారుతున్నారు. తాగి రోడ్లపై వాహనాలు నడుపుతూ జనం ప్రాణాలు తీస్తున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి రోడ్ టెర్రర్ ఘటనలు ఒకదాని వెనుక ఒకటి జనంలో భయం పుట్టిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా పోకిరీల వాహనాల బీభత్సానికి తెరపడడం లేదు. తాజాగా ఒకే రోజు 3 వేరువేరు ఘటనల్లో 3 బలయ్యారు. మందుబాబులు మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నామో అన్నది కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. ఒకే రోజు గ్రేటర్ హైదరాబాద్ లో 3 వరుస ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ ప్రాంతంలో మహీంద్రా ఎక్స్యూవీ కారు అత్యంత వేగంగా రాంగ్ రూట్లో ప్రయాణిస్తూ బీభత్సం సృష్టించింది. ముందు ఉన్న ఓ భారత ఆర్మీ జవాన్ను బలంగా ఢీకొట్టింది. అనంతరం మరో బైక్ను ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన ఆర్మీ జవాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో 3కి తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణమైన కారు శంషాబాద్ వ్యక్తి బాబుగౌడ్కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో యువకులు కారును నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తేల్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 5 యువకులున్నారు. వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. పొద్దున్న 5:30కి బయలుదేరారని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చే సమయంలో ఇంకా ఇంటికి గమ్యానికి చేరుకునే 2 నిమిషాల్లో అకస్మాత్తుగా అక్కడ నుంచి చాలా స్పీడ్గా వచ్చిందంటే ఒక కారు వచ్చి అతను ఢీకొనట్టి మళ్ళీ అతను ఎగిరి అక్కడ పడడంలో మా బావగారు హెడ్కి ఇంజ్యూర్ అయ్యి ముక్కులో నుంచి చెవులో నుంచి రక్తం వచ్చిందండి. అక్కడే చనిపోయారండి. చనిపోతే మాకు పోలీసు వారు ఇన్ఫార్మ్ చేశారండి, పలానా వాళ్ళు ఇలా చనిపోయారని. మేము అప్పుడు వచ్చామండి, ఇక్కడికి వచ్చి చూస్తే ఇలా జరిగిందండి. మరోవైపు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్డీఓ ఆఫీస్ సమీపంలో తెల్లవారుజామున ఓ ద్విచక్ర వాహనాన్ని అత్యంత వేగంతో థార్ కారు ఢీకొట్టింది. బైక్ వెనక భాగంలో కూర్చున్న శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న శివకుమార్కు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్టిగా కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపినట్లుగా పోలీసులు గుర్తించారు. అతివేగంతో ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టడమే కాకుండా వేగంగా వెళుతూ పల్టీలు కొట్టింది. కారులో బీర్ సీసాలను పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో డ్రైవర్ కారు నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా వరుస రోడ్డు ప్రమాదాలతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఏటేటా పెరుగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తో రోజుకు సగటున 11 నుంచి 15 మంది చనిపోతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో వెల్లడించింది. తరచూ జరుగుతున్న ఘటనలతో శిక్షల్లో ఎన్నో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ 6 నెలలు రద్దు చేయడం, రెండోసారి దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేయాలని జనం కోరుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎదుటి వ్యక్తి మరణిస్తే నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో పాటు హత్యతో సమానమైన సెక్షన్లు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.